మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హీరో మంచు విష్ణుపై విమర్శలు చేశారు. సినీ నటులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు సమాజానికి ఆదర్శంగా ఉండాలని అన్నారు. ఇటీవల సినీ రంగంలో డ్రగ్స్ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నటులు డ్రగ్స్ పరీక్షలు చేయించుకుని రిపోర్టులు ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. తాను ఇప్పటికే డ్రగ్స్ పరీక్షలు చేయించుకుని రిపోర్ట్ వెల్లడించారని తెలిపారు. మంచు విష్ణు కూడా సోషల్ మీడియాలో స్పందించడం కాకుండా డ్రగ్స్ పరీక్షలు చేయించుకుని నివేదికలు బయటపెట్టాలని సవాల్ విసిరారు. గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి మోహన్ బాబు ఏ పరీక్షలు చేయించుకున్నారో చెప్పాలని పరోక్షంగా ప్రశ్నించారు. సినిమాల ప్రారంభానికి ముందు మద్యం, ధూమపానం హెచ్చరికల మాదిరిగా డ్రగ్స్ తీసుకోలేదని ప్రకటించాలని సూచించారు. మేము వస్తుంది మళ్ళీ నా దగ్గరికి నా క్యాంప్ ఆఫీస్ వచ్చి నాకు ఇంకా పని కాలేదని మాత్రం మేము నాకు చెప్పబోతున్నాను. లెటర్స్ పెట్టండి, ఇమీడియట్గా మాకు జాయిన్ మీ నాయన కూడా రాజ్యసభ ఎంపీ చేసిండు, ఏం టెస్టులు చేసుకొని రాజ్యసభ ఎంపీ అయ్యిండు అని అడుగుతున్నాను. ఇదే కాకుండా నేను ఏమన్నాను, ఆదర్శంగా ఉండాలి రాజకీయ నాయకులు కానీ, సినిమా యాక్టర్లు కానీ, స్పోర్ట్స్ మెన్. ఒలింపిక్స్కి పోతే కూడా స్పోర్ట్స్ మెన్స్కి వాళ్ళకి అందరు టెస్టులు చేస్తారు. వాళ్ళు పాపం టెస్టులు చేయించుకున్న తర్వాతనే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. నేను ఒక ఎమ్మెల్యేగా, జడ్చర్ల ఎమ్మెల్యేగా నేను టెస్ట్ చేసుకొని నా రిపోర్ట్ ముందు పెట్టిన. ముందు మీ రిపోర్ట్ ముందు పెట్టి మాట్లాడండి. రిపోర్ట్ ముందు పెట్టకుండా నువ్వు చేసుకుంటావా, నేను చేసుకోవాలి. సరే ఏం టెస్ట్ చేసుకోవాలి చెప్పండి. రాజకీయ నాయకుడిగా ఏ టెస్ట్ చేసుకోవాలో రాయి. ఆ టెస్ట్ మేము చేసుకునే దానికి సిద్ధంగా ఉన్నాము. నువ్వేమన్నావు, మేము అందరం టెస్ట్కి సిద్ధంగా ఉన్నామన్నారు. ముందు టెస్ట్ చేసుకొని రిపోర్ట్లు పెట్టండి పబ్లిక్లా. రిపోర్ట్లు పెట్టకుండా మీరు చేస్తే మేము చేస్తామన్నాడు ఏంది? ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా నేను టెస్ట్ చేసుకొని చూపించుకున్నా. నిన్న చూపించినాను. మరి నువ్వు చూపి, నువ్వు టెస్ట్ చేపిస్తా అంటున్నావు. నీ తమ్ముని టెస్టే నువ్వు చేపించలేవు. నువ్వు మాట్లాడుతున్నావు. మీ నాయన రాజ్యసభ, మీ నాయన పెద్ద పాపం మోహన్ బాబు గారు రాజ్యసభ ఎంపీగా చేస్తారు. ఆ రోజు ఏం టెస్టులు చేసుకున్నారో చెప్పండి. మేము రెడీ. నేను చేసుకున్న తర్వాతనే మాట్లాడినాను. మీరు చేసుకోకుండానే మీరు వస్తారా, మేము వస్తాం. నేనేమంటున్నాను, ఎవరిని పర్సనల్గా మాట్లాడుతున్నాను. ఆదర్శంగా మనం ఉండాలి. టెస్ట్ చేసుకొని మనం డొమైన్లో పెట్టాలి, పబ్లిక్ డొమైన్గా. ప్రతి సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు థియేటర్ పోతే స్టార్టింగ్లో ఏం యాడ్స్ వస్తాయి? మద్యపానము, లేకుంటే సిగరెట్స్ తాగొద్దు అని చెప్పి వస్తుంది. అట్లనే మీరందరూ కూడా ఆ యాడ్లనే మీరు కూడా పెట్టండి. మేము ఎవరైనా తీసుకుంటలేమని చెప్పేసి. నేను రెడీ ఉన్నాను కదా చేయించుకునేదానికి. నేను చేయించుకున్నాను కదా, నేను చేయించుకొని మాట్లాడినా. మీరు చేయించుకోకుండా ఏదో ట్విట్టర్లోనో ఫేస్బుక్లో పెడితే అవుతుందా? ముందుకు వచ్చి టెస్ట్ తీసుకొని డొమైన్లో పెట్టిన తర్వాత నా గురించి మాట్లాడండి.